ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 54వ కీర్తన 4-5 వచనములు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో సహాయము పొందుకోవాలి అని అంటే, నిజమైన సహాయము చేసేటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అని అంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రాముఖ్యముగా మన ప్రాణమును ఆదరించే దేవుడు ఆయన. శత్రువులు అనేక పన్నాగములు పన్నుతూ ఉంటారు. నీవు ఎప్పుడైతే ఆయనకు స్వేచ్ఛార్పణలను హృదయపూర్వకముగా సమర్పిస్తావో, అర్పిస్తావో, అప్పుడు ఆయన ఏం చేస్తారు అని అంటే, ఎవరైతే నీ మీద ఏ కుట్రను పన్నుతూ ఉన్నారో, ఏ ప్లాన్స్ వాళ్ళు వేస్తూ ఉన్నారో, వాటిని తిరిగి వారి నెత్తి మీదకే దేవుడు తీసుకొని వెళతారు. మనం ఎలా నమ్మాలి? ఇది ఎలా తెలుసుకోవాలి? బైబిల్లో ఆధారాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. హామాను అనేటువంటి ఒక వ్యక్తి యూదుడైన మొర్దెకైను ఉరి తీయాలని ఉరికంబాన్ని రెడీ చేశాడు. అదే ఉరికంబం మీద హామానును దేవుడు ఎక్కించాడు. జాగ్రత్తగా గమనించండి. దానియేలు గారి సింహాలతో సంహరించాలని ప్లాన్ చేశారు కొంతమంది. అదే సింహాలకి బలైపోయారు వారందరూ కూడా. వేరే తేడా ఏదీ లేదు. ఈ సహోదరి సహోదరుడా, నీకు దేవుడు సహాయము చేస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థనాపూర్వకముగా స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయనకు. ఆయన ఏం చేస్తారంటే, నీ శత్రువు ఏది నీకు ప్లాన్ చేసి ఉన్నారో దానితోనే వారిని నశింపజేసి మీకు విజయాన్ని ఇవ్వబోతున్నానని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎంత గొప్ప దేవుడో ఆలోచించండి. అయితే ఆ వాగ్దానం పొందుకోవాలనంటే మనం ఇతరులకు గోతులు తవ్వకూడదు, ఇతరులకు ఉరికంబాలు రెడీ చేయకూడదు, ఇతరుల మీద మనం చాడీలు చెప్పకూడదు, ఇతరులు మనము హింసించకూడదు, ఇతరులకు ప్రమాదకరముగా మనం ఉండకూడదు. దేవునికి మహిమకరముగా స్వేచ్ఛార్పణలు అర్పించేటువంటి, కృతజ్ఞతార్పణలు చెల్లించేటువంటి వారముగా ఉంటే, దేవుడే నాకు సహాయకుడు అని విశ్వాసముతో బ్రతికితే అప్పుడు ఆయన ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో తప్పక 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 నెరవేర్చేటువంటి దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం చూసిన నువ్వు భయపడుతూ ఉన్నావా? ఇదిగో పలాని వాళ్ళు నాకు టార్గెట్ చేస్తున్నారు, పలాని వారు నా మీద ప్లాన్స్ వేస్తున్నారు అని నువ్వు అనుకుంటూ ఉంటే ప్రభువుని ప్రార్థన చేయి. నువ్వు నమ్మకంగా విశ్వాసంగా ఉండు. ప్రభువే ఆ ప్లాన్ని తిప్పికొట్టి నీకు విజయాన్ని ఆయన ఇవ్వబోతు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీవు ఎవరికి ద్రోహం చేయకు, ఎవరికి అన్యాయం చేయకు ప్రియ దేవుని బిడ్డ. న్యాయమే చెయ్యి, నీతిగానే బ్రతుకు, దేవుని యందు భయభక్తులు కలిగే జీవించు. నీ శత్రువుల గురించి ఆయన చూసుకుంటారు. వారు ఏది ఆలోచించారో వారి నెత్తి మీదకి వాటిని తీసుకొని వస్తారు, కార్యం చేస్తున్నారు. ఈరోజు ధైర్యంగా ఉండండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని మనం సహాయము అడుగుదాము, మన ప్రాణములను కాపాడమని అడుగుదాము. ఆయన కార్యము చేయగల దేవుడు. మనుషులకి ఇది అసాధ్యము ప్రియ దేవుని బిడ్డ. ఏ మనసులో ఏ ప్లాన్స్ ఉన్నాయో మనకు తెలియదు. మన ప్రక్కనే ఉంటారు, మనల్ని తీసేపిస్తారు. మన ప్రక్కనే ఉంటారు, మన గురించి సమాచారాలు ఇస్తూ ఉంటారు. మన ప్రక్కనే ఉంటారు, భయంకరమైనటువంటి అభిప్రాయాలు కలిగి లోపల బయటికి బాగానే మన ప్రక్కనే ఉంటారు. సో ఎటువంటి ప్రమాదం మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ ప్లాన్స్లో మనం పడిపోతామో తెలియదు. కాబట్టి ప్రభువుని ఆశ్రయిద్దాం. నీవే నాకు సహాయకుడు ప్రభువా, నా ప్రాణమును కాపాడంటే ఆయన కాపాడగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు వారు. ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభువే నాయన, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. అవును ప్రభువా, మాకే సహాయం లేదు నాయన, మీరే మాకు సహాయకులు తండ్రి. సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం.
మా ప్రాణమును కాపాడమని అడుగుచూ ఉన్నాం నాయన. ప్రాణమును తెప్పరెల చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. వేదనలతో కృంగిపోయి ఉందేమో నాయన, శోధనలతో కృంగిపోయి ఉందేమో ప్రభువా, అవమానాలతో నిందలతో నాయన కృంగిపోయి ఉందేమో నాయన. ప్రాణమును రక్షించమని ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి. అయ్యా సహాయము చేయి ప్రభువా. ఏ శత్రువులు నాయన తండ్రి ప్రభువా ప్లాన్స్ వేస్తూ ఉన్నారో మీ బిడ్డల మీద అయ్యా మీరే తిప్పికొట్టుదురుగాక యేసునామములో. వారి నెత్తి మీదకి వాటిని తీసుకొని వచ్చి మీరే నాయన మీ బిడ్డలకు నెమ్మదిని, విజయాన్ని దయచేయుదురుగాక. మీరే సహాయం చేయండి ప్రభువా. మీ బిడ్డలు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తారయ్యా, స్వేచ్ఛార్పణలు చెల్లిస్తారు నాయన. సహాయము చేయండి ప్రభువా. అయ్యా విశ్వసించండి నాయన, మీ బిడ్డలను నమ్మండి ప్రభువా. అయ్యా ఒకవేళ ముందు తప్పి ఉంటే, మాట తప్పిన దయతో క్షమించండి నాయన. మీరే మీ బిడ్డల అర్పణలు అర్పించుకునే కృపను దయచేసి శత్రువులను సమూలముగా నాశనము చేసి చెదరగొట్టి మీరే నాయన సహాయము చేయమని. అయ్యా ఈరోజు పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అయ్యా కుటుంబాలలో సమాధానాన్ని దయచేయండి. అయ్యా గాయపరచబడిన బిడ్డలు, కుటుంబాలు అయ్యా ఎవరైనా ఉంటే ఆదరించమని అడుగుచూ ఉన్నామయ్యా. ఈ వాక్కు ద్వారా ఆదరించండి, బలపరచండి. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.